ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమ కనికరమును బట్టి నాయన మీ పాద సన్నిధికి వచ్చాం. బాబు, బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ దివ్యమైన వాక్యపు వెలుగులో బిడ్డల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరిచి బిడ్డల జీవితాల్ని, వారి హృదయాల్ని, వారి ఆత్మల్ని బలపరిచి మేలు చేసి మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల స్వరములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయగీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయగీతము నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణము. మహదానందమే
హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 20వ వచనం. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్య భాగాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఈ వాక్య ప్రకారము బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ఈ వాక్య ప్రకారము నడవని ఎడల, వాక్య ప్రకారము జీవించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. అరుణోదయము, అరుణ అంటే ఎర్రటి కాంతి, ఉదయము అనగా సూర్యుని యొక్క ఉదయం. కనుక అరుణోదయం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాలములో తెల్లవారుజామున సూర్యుడు ఉదయించే కాలములో ముందుగా ఎర్రటి కాంతితో కూడిన సూర్యుడు బయటకు వస్తాడు. దానిని అరుణోదయము అంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అరుణోదయం అనేది నీతి సూర్యుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మానవులకు రక్షణ కలిగించడానికి, అనగా అరుణోదయమును కలిగించడానికి ఆయన ఎర్రటి కిరణాలను ఇస్తూ, ఎర్రటి కాంతినిస్తూ వచ్చిన ఉదయించిన సూర్యుని వలె ఆ మహాదేవుడు మన కొరకు, మన దోషముల కొరకు ఆయన శిలువ మీద బలి అయిపోయి రక్తాన్ని, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనకి అరుణోదయమును కలగజేశారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ దేవుని వాక్యములో జాగ్రత్తగా చూస్తే ప్రభువు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యేసు ప్రభువారు నీ దగ్గరే నిలిచి ఉన్నాడు. ఎందుకు నిలిచి ఉన్నాడంటే నిన్ను కరుణించాలని ఆయన నిలువబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు గుడ్డివారు కేకలు పెడుతున్నారు. వారు ఎందుకు కేకలు పెడుతున్నారంటే యేసు ప్రభువారు వారి గుడ్డితనాన్ని తీసివేయాలని, వారిని స్వస్థపరచాలని వారి ఆశతో యేసు ప్రభువారిని గూర్చి వారు ఆయన వస్తూ ఉంటే వారు ఏం చేశారంటే కేకలు పెట్టడం మొదలు పెట్టారు. దావీదు కుమారుడా మమ్మను కరుణించు, దావీదు కుమారుడా మమ్మను కరుణించు, దావీదు కుమారుడా మమ్మను కరుణించమని కేకలు పెడుతూ ఉన్నారు. వారి కేకలు విన్న యేసయ్య వారి దగ్గర నిలువబడిపోయాడు. అక్కడే నిలవబడ్డాడు. నిజముగా దేవుడు వారిని కరుణించాలని వారి దగ్గర నిలిచి ఉన్నాడు. నిలిచాడు, ఆయన నిలవబడ్డాడు అక్కడ వారి దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు కూడా ఆ గుడ్డివారు ఇలా కేకలు పెడుతున్నారు. వారు వెలుగును చూడాలని, దృష్టి కావాలని, వారు మేము అంధకారములో నశించిపోతున్నాం,
చీకటి జీవితంలో ఉన్నాం. మమ్మను విడిపించేవారు ఎవరు లేకపోయారు. పుట్టినప్పటి నుండి గుడ్డితనముతో బాధపడుతూ ఉన్నాం. మమ్మను బాగు చేసేవారు లోకములో ఎవ్వరూ లేరు. ఎవరి వలన కానిది ఈ పుట్టుకతో గుడ్డివారిగా పుట్టిన మా జీవితాలు వెలుగును చూడలేని స్థితిలో ఉన్నాయి గనుక మేము గుడ్డివారమని, వారు చీకట్లో ఉన్నారని, అంధకారములో ఉన్నామని వారు ముందుగా గ్రహించారు. వారు అంధకారములో ఉన్నామని గ్రహించారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు కూడా ఏ పాపమనే అంధకారములో ఉన్నావో, ఏ చీకట్లో ఉన్నావో, ఇంకా వెలుగును చూడలేని స్థితిలో ఉన్నావో, అది నీవు కూడా తెలుసుకోవాలి, గ్రహించాలి. నీవే స్థితిలో ఉన్నావో నిన్ను గూర్చి నీవు గ్రహించాలి. ఈ గుడ్డివారు గ్రహించారు. ఇక మా జీవితం అంతా, జీవితకాలం అంతా మేము ఇలా ఉండిపోవలసిందేనా? ఇక మాకు దారి లేదా? ఈ అంధకారం నుండి విడుదల మాకు లేదా? మమ్మల్ని విడిపించేవారు లేరా? ఇంతేనా మా గతి, మా స్థితి అని వారు ఆలోచించుకుంటూ వారి స్థితి అంధకారములో ఉన్నామని గ్రహించారు. మరి నీవేం చేస్తున్నావు సోదరి సోదరుడా? నువ్వే స్థితిలో ఉన్నావో నీవు గ్రహిస్తున్నావా? నీవు గ్రహిస్తున్నావా? ఒకవేళ నీవింకా అంధకారములోనే ఉన్నావేమో. వారు సహజముగా కన్నులు గుడ్డివి అయినందువల్ల వారు అంధకారములో ఉన్నారు, వెలుగు చూడలేని స్థితిలో. మరి నీవు పాపమనే అంధకారములో ఉండి వెలుగైన యేసయ్యను చూడలేని స్థితిలో ఉన్నావేమో. ఆ వెలుగును చూడడానికి వారెంత ఆశపడుతున్నారో ఆ గుడ్డివారు, అలా నీవు కూడా ఆశపడితే వెలుగైన లోకములకు నేను వెలుగై ఉన్నానన్నాడు ప్రభు. ఆ వెలుగైన యేసయ్యను నీవు కూడా వెలుగును చూడాలని ఆశతో ఉంటే ప్రభు నిన్ను కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆ గుడ్డివారిని కరుణించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు గనుక వారి దగ్గర నిలవబడి, ఎందుకు నిలవబడ్డాడు తెలుసా? వారిని కరుణించడానికి మాత్రమే. వారిని కరుణించడానికి, వారికి అంధకారము నుంచి విడుదల కలగజేయడానికి, వారి జీవితాల్లో వెలుగును నింపడానికి, వారి కన్నులు తెరవడానికే, వారికి వెలుగునివ్వడానికి ఆయన వారి దగ్గర నిలువబడ్డాడు, కరుణించడానికి. దేవుడు నిన్ను కరుణించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాడు. నీ దగ్గరే నిలిచాడు. అయినా నీవే స్థితిలో ఉన్నావు సోదరి సోదరుడా? ఒక్కసారి ఆలోచన చేసుకో. యెషయా గ్రంథములో చూస్తే 43వ అధ్యాయము 24వ వచనంలో చూస్తే, ఒక్కవేళ నీవింకా ఈ స్థితిలోనే ఉన్నావా? ఆ గుడ్డివారు మేము గుడ్డితనంలోనే ఉన్నామని వారు గ్రహించినట్లుగా నీవు ఇంకా గ్రహించకుండా, గ్రహించలేని స్థితిలోనే ఉండిపోయావా? ఒక్కసారి ఆలోచించు. నీవు నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నిర్దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి అంటున్నాడు ప్రభు. నిజంగా ఆ గుడ్డివారు గుడ్డితనము చేత వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. నీవైతే నీ పాపముల చేత నీవు దేవుణ్ణి విసిగించే స్థితిలో ఉన్నావా? ఎంతకాలము దేవుణ్ణి విసిగిస్తావు నీ పాపముల చేత? నీ పాపమనే అంధకారం చేత
గుడ్డితనము చేత ఎంతకాలము ప్రభువుని విసిగిస్తూ ఉంటావు? చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, ప్రభువు చేత మీరు సృష్టించబడ్డారని, ఆయన పిల్లలని మీరు గ్రహించకుండా ఆయన మిమ్మల్ని పుట్టించాడన్న సంగతిని మరిచిపోయి పాపము చేత, నీ పాపము చేత నీవు ఆయన్ని విసిగిస్తున్నావా? చూడండి, ఒక తండ్రిని తన కుమారుడు చేసే దుష్ట కార్యముల చేత ఆ తండ్రిని విసిగిస్తూ ఉంటే ఆ తండ్రి విసిగిపోతూ ఉంటాడు. అయ్యో నా కుమారుడే, కానీ అతడు చేసే పాపముల చేత, దుష్టక్రియల చేత నన్ను విసిగిస్తున్నాడు. నేను వీరిని గురించి విసిగిపోతున్నాను. వీడు నా జీవితకాలం అంతా నాకు కుమారుడై పుట్టిండి నన్ను విసిగిస్తున్నాడు. వీడి వల్ల నాకు సుఖము లేదు, నాకు నెమ్మది లేదు. ఎందుకు వీరిని కన్నుకున్నానా అని బాధపడే పరిస్థితికి ఆ తండ్రి వస్తాడు. లోకములో ఉన్న తండ్రి సహజంగా తన బిడ్డను గూర్చి ఇలాంటి బాధ పడుతూ విసిగిపోతూ ఉంటే, పరమ దేవుడైన యేసయ్య నీ పాపముల చేత నీవు ఆయన్ని విసిగిస్తూ ఉంటే, ఆయన కూడా తండ్రి వలే నిన్ను కుమారుడిగా తలంచుకుంటున్నా ఆ దేవుడు పరమ తండ్రి నిన్ను గూర్చి విసిగిపోతూ ఉన్నాడు. నీవే విసిగిస్తున్నావు. నీవు విసిగిస్తూ ఉంటే ఆయన విసిగిపోతున్నాడు. ఇలా ఎంతకాలం విసిగించాలనుకుంటున్నావు సోదరి సోదరుడా? ఇక విసిగించడం నీవు మానేస్తే నీకు మేలు. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి అంటున్నాడు. ఆయాస పెట్టేస్తున్నాడంట, బాధపడేలా చేస్తున్నాడు. నీవు ఆయన్ని బాధపడేలా చేస్తున్నావా సోదరుడా సోదరి? నిర్దోషములను బట్టి ఆయన్ని ఆయాస పెడుతున్నావా? ఎంతకాలం ఆయాస పెడతావు? నీవు ఆయన్ని ఆయాస పెడుతూ ఉంటే ఆయన ఆయాస పడుతూనే ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, అయినా సరే నీవింత చేసినా సరే నీ కోసం నేను నిన్ను కరుణించాలని నీ దగ్గరకు వచ్చి నేను నిలవబడి ఉన్నాను అంటున్నాను. నీ కోసం నిన్ను కరుణించడానికి వచ్చిన ఆ దేవుని నీవు గుర్తిస్తే, నీవు గ్రహిస్తే, ఆయన నీ దగ్గరే నిలవబడున్నాడు నిన్ను కరుణించడానికని నీవు గ్రహిస్తే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దోషములను నీ ఒప్పుకొని విడిచిపెడతావు. అందుకే అన్నాడు కీర్తన 32:5 చూస్తే, నా దోషములను నేను ఒప్పుకొని వాటిని విడిచిపెడుతున్నాను అన్నాడు. నా దోషములను నేను కప్పుకొనకుండా, నా దోషములను నేను ఒప్పుకొని వాటిని విడిచిపెడుతున్నాను అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దోషముల చేత నీవు ఆయాస పెడుతున్నావు అని గుర్తిస్తే, నీ దోషములు నీవు కప్పుకోవద్దు. నాలో ఏ దోషము లేదని తలంచవద్దు. నీలో ఏ దోషం ఉందో దాన్ని దాచిపెట్టద్దు, కప్పి పెట్టుకోవద్దు. దానిని ఏం చేయమన్నాడు ప్రభు? ఒప్పుకొని ఆయన ఎదుట దాన్ని విడిచిపెట్టాలి. కనుక నీలో ఏ దోషం ఉందో దానిని కప్పుకోవద్దు, దాచుకోవద్దు. నీవు మరుగు చేసినా ఆయనకి స్పష్టంగా కనబడుతూనే ఉంది, కానీ మనుష్యులకు కనబడకపోవచ్చు. నీలో ఏ దోషం ఉందో మనుషులకు కనబడకపోవచ్చు, కానీ దేవునికి స్పష్టంగా నీలో ఏ దోషం ఉందో అది స్పష్టంగా కనబడుతూనే ఉంది.
నీవెక్కడ మరుగు చేయగలవు? ఎలా మరుగు చేయగలవు? మనుషులకు మరుగు చేసినా గాని దేవునికి మరుగు చేయలేవు. అందుకే ప్రభు అన్నాడు, నీ దోషములు నీవు కప్పుకోవద్దు. ఒప్పుకొని విడిచిపెడితే ధన్యుడవో. దేవునికి స్తోత్రం. విడిచిపెడితేనే ధన్యుడవవుతా. ఎదుగో ఈ గుడ్డివారు మేము అంధకారములో ఉన్నా, ఇక మాకు దృష్టి కావాలని ఈ గుడ్డితనము చేత మేము ఎంతకాలము బాధపడాలి, మాకు విడుదల కావాలి, మాకు వెలుగు కావాలి అని వాళ్ళు ప్రభు కొరకు కేకలు పెడుతూ ఉన్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు అరుణోదయము కలగాలని నీవు కోరుకుంటే నీవు ఆయన మాట చొప్పున చేయాలి. ఆయన వాక్యమే ఆయన మాట, ఆయన వాక్కు ప్రకారం చేయాలి. ఆయన వాక్య ప్రకారము నడవడానికి నీవు సిద్ధపడితే, నీవు నీ దోషములను ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నమ్మదగిన వాడు, నీవు ధన్యుడవవుతావు. ఆయన నమ్మదగిన వాడు, నిన్ను ధన్యుడిగా చేయడానికి ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే ఇంకా యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నట్లుగా మీరు మీ చేతులు చాపునప్పుడు మీ చేతులు రక్తముతో నిండి ఉండుట నేను చూచి ఉన్నానంటున్నాడు ప్రభు. ఎలా ఉన్నాయంట? చేతులు రక్తముతో నిండి ఉన్నవి అనగా, రక్తముతో నిండిన చేతులు అనగా పాపముతో నిండిన చేతులు. నీ దోషములు, నీ పాపములు రక్తము వలె ఎర్రగా కనబడుతూ ఉన్నాయి అనగా, నీ పాపములు రక్తం వలె కనబడుతున్నాయి. వాటితో నీ చేతులు నిండి ఉన్నవన్న సంగతి నీవు గుర్తిస్తున్నావా? గుడ్డివారన్నా గుర్తించారు, మేము గుడ్డివారం అయిపోయాం, అంధకారంతో బాధపడిపోతున్నామని. మరి నీవు గుర్తించలేకపోతున్నావా? నీ చేతులు ఇంకా పాపంతో నిండి ఉన్నవన్న సంగతి నీవు గుర్తిస్తే వాటిని నీవు విడిచిపెట్టడానికి నీవు సిద్ధపడితే ప్రభు నీకు అరుణోదయము కలగజేయడానికే ఎర్రటి కాంతితో ఉదయిస్తూ ఉన్న నీతి సూర్యుడైన యేసయ్యా, నీ చేతులు, నీ జీవితం పాపముతో రక్తంతో నిండిపోయి ఉన్న నిన్ను కడగడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి, నిన్ను శుద్ధి చేయడానికి ఆయనే నీకు బదులుగా సిలువ మీద బలి అయిపోయి ఆయన సొంత రక్తాన్ని అనగా పరిశుద్ధమైన రక్తాన్ని సిలువ మీద నీ కొరకు చిందించారు. ఆయన చిందించిన రక్తము ద్వారా నిన్ను కడిగి పవిత్రపరచడానికి అనగా నీకు అరుణోదయము కలగజేయడానికి ఆయన నీ కొరకే ప్రాణం ఇచ్చాడు. ఆయన సిలువ మీద బలి అయింది, అందుకే నీకు అరుణోదయం కలగజేయడానికి అనగా నీకు రక్షణ కలగజేయడానికి. ఈ గొప్ప రక్షణ నీవు పొందడానికి ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలా తప్పించుకుంటావు సోదరి సోదరుడా? ఆ భయంకరమైన నరక శిక్ష నుండి ఇలా తప్పించుకుంటావు. అందుకే దేవుని బిడ్డలారా, నీవు అరుణోదయము పొందడానికి సిద్ధపడుతున్నావా? ఆ గుడ్డివారు అంధకారం నుంచి విడుదల పొంది వెలుగును చూడాలని వారు ఇష్టపడుతున్నారు, కోరుకుంటున్నారు. నీవు కూడా అరుణోదయము పొందాలి అని నీవు కోరుకుంటే ప్రభు నీ కొరకు రక్తాన్ని చెందించారు,
ఆయన రక్తములో నీ పాపములు కడుక్కుంటే నీవు శుద్ధీకరించబడతావు. అందుకే చూడండి, ఆ రక్తము చెందించబడకుండా పాపమునకు క్షమాపణ లేదని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనంలో చెప్పబడుతుంది. చూడండి ఏమిటంట, రక్తము చెందించబడకుండా పాపమునకు క్షమాపణ కలుగదు. కనుక పాప క్షమాపణ, నీవు చేసిన పాపములకు క్షమాపణ కలగాలి అంటే ఆయన నీ కొరకు చెందించిన రక్తము వలనే క్షమాపణ కలుగుతుంది, శుద్ధి కలుగుతుంది. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, మేకలు, కోడెలు, గొర్రెలు ఈ వాటి యొక్క రక్తము వలన కాదు, ఏ జంతువు యొక్క రక్తాన్ని చెందించినా వాటి రక్తము వలన నీ పాపమునకు క్షమాపణ లేదు, శుద్ధి కలగదంటున్నాడు ప్రభు. మరి అందుకే ఆయన తన స్వరక్తముతో ఆయన నిన్ను కడగడానికి శిలువ మీద బలి అయిపోయింది, నీ కొరకు రక్తాన్ని చెందించింది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, పాప క్షమాపణ కలగజేయడానికి నీ దగ్గరే ఆయన నిలవబడి ఉన్నాడు, నిన్ను కరుణించడానికి, నీకు అరుణోదయమును కలగజేయడానికి, నీ జీవితములో రక్షణ కలగజేయడానికి, నీ గొప్ప రక్షణ నీవు పొందడానికి సిద్ధపడుతున్నావా? లేదా ఈ రక్షణ నాకు అక్కర్లేదు అనుకుంటున్నావా? ఒక్కసారి నీవే ఆలోచించుకో ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ గొప్ప రక్షణ నీవు పొందుకుంటే నీవు నిత్యరాజ్యమునకు వారసుడవవుతావు, పరలోక రాజ్యమునకు వారసుడవవుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఒకటి అరుణోదయం. ఇప్పుడు అరుణోదయమును గురించి విన్నాం. రెండవది సూర్యోదయం. ఏమిటది? సూర్యోదయం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ అరుణోదయమును గురించి వింటున్న మాటల్లో ఇంకొక మాట కూడా మనం వింటే ఇంకా బాగుంటుంది. చూడండి యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో చెప్పబడినట్లుగా, యేసు ప్రభువారు గొర్రె పిల్ల వలె లోక పాపములను మోసుకొని పోయిన గొర్రె పిల్ల. ఆయన లోక పాపములను గొర్రె పిల్ల వలె మీ పాపములను మోసి మరణించాడండి. గొర్రె పిల్ల వలె లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. గొర్రె పిల్ల వలె ఆయన మొదటిగా భూమి మీదకి వచ్చారు 2000 సంవత్సరాల క్రితం. 2000 సంవత్సరాల క్రితం అనగా 2025 సంవత్సరాల క్రితం ఆయన గొర్రె పిల్ల వలె సాధువుగా ఈ భూమి మీదకి వచ్చి ఆయన శిలువ మరణాన్ని పొందారు. నిన్ను రక్షించడానికి, నీకు అరుణోదయమును కలిగించడానికి. అరుణోదయములో వచ్చి ఆ ఎర్రటి కాంతి చల్లగానే ఉంటుంది. నీకు నెమ్మదిని కలగజేయడానికి, నీ మనస్సుకు శాంతిని కలగజేయడానికి, నీ ఆత్మకు రక్షణను కలగజేయడానికి ఆయన చెందించిన ఆయన రక్తము ద్వారా అరుణోదయము నీకు కలగజేశాడు. రక్షణ, నీకు రక్షణ కలగజేశాడు ఆయన. అయితే ఆ మహాదేవుడు గొర్రె పిల్ల వలె వచ్చిన యేసయ్య శిలువ మీద వలె అయిపోయి రక్తం చెందించి నీకు అరుణోదయం కలగజేశాడు ప్రభు. ఆయన రక్తం ద్వారా నెమ్మదిని కలగజేశాడు. మరలా ఆయన రెండవసారి రాబోతున్నాడు. అది నీతి సూర్యోదయం. నీతి సూర్యుడైన యేసయ్య ఉదయించే రోజు. నీతి సూర్యుడైన యేసయ్య ఉదయించే రోజు
సూర్యోదయం. నిజంగా చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యోదయం అయింది అంటే ప్రకాశిస్తూ, కాంతి ఎలా ఉంటుందండి? ప్రకాశిస్తూ, సూర్యుడు ప్రకాశిస్తూ కాంతి తీక్షణంగా ఉండి, ప్రకాశిస్తున్న కాంతి తీక్షణమైన వేడితో సూర్యుని యొక్క ఉదయం ఉంటుంది, సూర్యోదయం. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిసారిగా లోకమునకు వచ్చిన యేసయ్య అరుణోదయ కాంతి వలె వచ్చాడు ఆయన. కానీ ఇప్పుడు అలా రావడం లేదు. ఎలా వస్తున్నాడు అంటే మహాప్రచండమైన కాంతితో, అనగా వేడితో, వెలుగుతో, నీతి సూర్యుడైన యేసయ్య ఆయన మహామహిమా ప్రభావములతో, మహామహిమా ప్రభావములతో ఆయన రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు నీ కొరకు రెండవ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఆయన ఎలా వస్తాడో తెలుసా? యూదా గోత్రపు కొత్తమ సింహము వలె రాబోతూ ఉన్నాడు. మొదటిసారి వచ్చినప్పుడు గొర్రె పిల్ల వలె వచ్చాడు ఆయన. రెండవసారి ఆయన రాబోతున్నాడు యూదా గోత్రపు కొత్తమ సింహము వలె ఆయన రాబోతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడలో ఎత్తబడాలి అంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితములో మీకు నీతి సూర్యుని యొక్క ఉదయము కలగాలి అంటే, అనగా ఆయన రాకడలో నీతి సూర్యుని యొక్క ఉదయం కలగాలి అంటే ఆయన రాకడలో ఎత్తబడాలి. ఆయన రాకడలో ఎత్తబడాలి, రెండవ రాకడలో. అలా ఎత్తబడాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు రక్షింపబడిన వారిగా ఉండాలి. అదే అరుణోదయము పొందిన వారిగా ఉండాలి. ప్రభువే అరుణోదయాన్ని కలగజేస్తా అన్నాడు. ఎవరు కలగజేయలేరు అరుణోదయాన్ని. అరుణోదయాన్ని కలిగించేవాడు ఆయనే. అందుకే ఆయన వాక్య ప్రకారం నడుస్తూ, ఆయన వాక్యాన్ని అంగీకరించి వాక్య ప్రకారం జీవిస్తూ ఉన్నవారు, నడుస్తూ ఉన్నవారు వాక్యమును అనుసరించి నడవాలి. మన ఇష్టానుసారంగా కాదు, దేవుని వాక్య ప్రకారం, దేవుని చిత్త ప్రకారం నడుస్తూ ఉన్నవారు, రక్షింపబడి ఉన్న ఆ బిడ్డలు ఆయన రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు వారు మధ్యాకాశానికి ఎత్తబడతారు. నీతి సూర్యోదయమును వారు పొందుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి సూర్యుడైన యేసయ్య ఉదయము వచ్చినప్పుడు వారు రెండవ రాకడలో ఎత్తబడతారు. ఎత్తబడడానికి సిద్ధపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంగమా సిద్ధపడాలి, సిద్ధపడాలి. ఆయన ఎలా రాబోతున్నాడు అంటండి, చూడండి. దెస్సలోనికలు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 66వ వచనం 8వ వచనం వరకు చూస్తే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమవుతారు. ఎలా ప్రత్యక్షమవుతున్నాడు ఆయన? అగ్ని జ్వాలలలో మహామహిమా ప్రభావములతో ఆయన అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమవుతున్నాడు. ఆగమన ప్రకాశం, ఆగమన ప్రకాశం అంటారు దాన్ని. ఎలాంటిదండి అది? ఆగమన ప్రకాశం. ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మానవులందరికీ కన్నబడి ఆ రోజే ఆగమన
ఆగమన ప్రకాశం, అగ్ని జ్వాలలతో ఆయన ప్రత్యక్షమయ్యే రోజు. ఆ రోజు చాలా భయంకరమైన రోజుగా ఉంటుంది అని చెప్పబడుతుంది. కనుక ఆ రాకడలో యేసు ప్రభువును నమ్ముకొని విశ్వాసంతో జీవించే బిడ్డలు, అరుణోదయం పొందుకున్న బిడ్డలు మధ్యాకాశానికి ఎత్తబడతారు, ప్రభు దగ్గరికి ఎత్తబడతారు. అక్కడ 7 సంవత్సరములు విందులో ప్రభువుతో కలిసి ఆనందిస్తారు, విందును అనుభవిస్తారు. కనుక ప్రేమన్న దేవుని బిడ్డలారా, ముందుగా అరుణోదయాన్ని పొందాలి. అరుణోదయాన్ని కలిగించడానికి ప్రభు ఈ లోకానికి గొర్రె పిల్ల వలె వచ్చాడు. ఆయన రక్తాన్ని చెందించారు శిలువ మీద నీ కొరకు. కనుక ప్రభు యొద్దకు, ఆ శిలువ యొద్దకు నీవు వెళ్ళాలి సోదరి సోదరుడా. శిలువ దగ్గరికి రావాలి, ఆయన రక్తములో కడుక్కోవడానికి, శుద్ధీకరించబడడానికి ఆ శిలువను సమీపించాలి. చూడండి, రెండవది నీతు సూర్యుని యొక్క సూర్యుని యొక్క ఉదయం, రెండవ రాకడ, ప్రభు యొక్క రెండవ రాకడ. ఆ రాకడలో ఎత్తబడిన వారు ధాన్యులు, ఎత్తబడిన వారు ధాన్యులు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ గొప్ప మహిమా ప్రభావములు కలిగి అక్షయమైన దేహాన్ని వారు ధరించుకొని మధ్యాకాశానికి మేఘముల మీద కొనుపోబడతారు. యేసయ్య మేఘారూఢుడై రాబోతున్నాడు. దేవుని పిల్లలు, అరుణోదయం పొందిన పిల్లలందరూ, దేవుని బిడ్డలు మేఘముల మీద ప్రభు యొద్దకు మధ్యాకాశానికి ఎగిరి వెళతారు, మధ్యాకాశానికి వెళతారు. అయ్యా, వాహనములు మేఘమే. కనుక నీ జీవితంలో ఈ గొప్ప కృప, ఈ గొప్ప భాగ్యం పొందడానికి సిద్ధపడుతున్నావా, లేదా ఇంకా అశ్రద్ధ చేస్తూ ఉన్నావా? మొదటిది అరుణోదయం పొందాలి. అరుణోదయం పొందిన వారు మాత్రమే ఆయన రాకడలు, నీతి సూర్యుని యొక్క ఉదయములో ఆయనని కలుసుకుంటారు, రెండవ రాకడలు ఎత్తబడతారు. ఈ గొప్ప ధన్యతను కలిగి ఉండడానికి నీ జీవితంలో ప్రేమను దేవుని బిడ్డలారా, ఆ గుడ్డివారు ఎలా కరుణించమని దేవుడు కరుణించేవాడని గుర్తించారు, వారు కేకలు పెట్టారు. ప్రభు వారి దగ్గర నిలబడి వారితో అన్నాడు, మీకేం కావాలి, మీకేం కావాలంటే వారు అన్నారు, మేము విసిగిపోయి ఉన్నామయ్యా ఈ గుడ్డితనం వల్ల. ఎంతకాలం చూసినా ఈ పాపము నుండి, అనగా ఈ గుడ్డితనం అనే ఈ అంధకారము నుండి దృష్టి లేని మేము విసిగిపోయాము. ఎందుకు మా జీవితాలని బాధపడుతున్నాం? మాకు వెలుగు కావాలి, మాకు వెలుగు కావాలి, మిమ్మల్ని చూచే కృప మాకు కావాలని వారు కోరుకుంటే వెంటనే ప్రభు వారికి వెలుగును ఇచ్చాడు, అనగా వారికి అరుణోదయం కలిగింది. సోదరుడా సోదరి, నువ్వు ముందుగా అరుణోదయమును పొందాలి. అరుణోదయం అనగా రక్షణ పొందాలి. నీవు రక్షింపబడితే రెండవ రాకడలు ఎత్తబడతావు. నీతి సూర్యుని యొక్క ఉదయములో పాలు పంపులు పంచుకుంటావు. ఈ గొప్ప ధన్యత నీవు కలిగి ఉండడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుడు, మీ మహాప్రేమ కనికరము నాయన ఎంతగానో మీ బిడ్డలందరి మీద మీరు ఉంచినందుకై స్తోత్రాలు అయ్యా. గుడ్డివారి మీద మీరు కరుణ చూపి వారి దగ్గర నిలిచిన యేసయ్యా, అలా నాయన ఇంకా దోషముల చేత పాపముల చేత మిమ్మల్ని విసిగిస్తూ ఉన్నా నాయన, మానవులుగా నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభువా. అయ్యా, ఇంకా విసిగిస్తున్నా సరే, ఆయాసపడుతున్నా సరే,
మీరు కరుణించాలి, రక్షించాలి, అరుణోదయం కలగజేయాలని మీరు దగ్గరగానే నిలిచి ఉన్నానంటున్నారు. అయ్యా, మీరు కరుణించడానికి దగ్గరగా నిలిచి ఉన్నానన్నారు. అయ్యా, ఒక్కొక్క బిడ్డకి అరుణోదయమును కలగచ్చేయండి. మీరు రాకడలో ఎత్తబడే గొప్ప కృపను దాయిచ్చేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.